పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు, పుష్ప 3 ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కథ రెడీగా ఉందా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. బన్నీ సుక్కు మాత్రం వీటికి ఆన్సర్ ఇవ్వటం లేదట. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేయటమే ప్రపంచంగా ఉంటున్న అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ దానికి మూడో భాగం ఉంటుందో లేదో అత్యంత సన్నిహితులకు కూడా చెప్పటం లేదట. సీక్వెల్కు సరిపడా కథ సుకు వద్ద సిద్ధంగా ఉంది. ఒకప్పుడు పుష్పాని వెబ్ సిరీస్గా తీసే ఆలోచనతో పెద్ద లెంత్తో రాసుకున్నాడు. తీరా బన్నీ సినిమాగా చేయడానికి సుమకథ చూపించడంతో సీన్ మారిపోయి ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. అయితే పుష్ప 3 ది రూల్కు సంబంధించి ఈ ఇద్దరు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇన్సైడ్ టాక్. ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చిక్కుముడులు గమనిస్తే సమస్య ఎక్కడుందో అర్థమవుతోంది. సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ కు కమిట్మెంట్ ఇచ్చాడు. మైత్రి బ్యానర్ లోని రూపొందనుంది. దీని తాలూకు కాన్సెప్ట్ పోస్టర్ ని మార్చి 27న రిలీజ్ చేయొచ్చు. బుచ్చిబాబుతో చరణ్ చేస్తున్న RC16 కి ఎంత లేదన్నా పోస్ట్ ప్రొడక్షన్ కు కలిపి 1.5 ఏళ్ల పైగా టైం కావాలి కాబట్టి ఆలోగా సుకుమార్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఒక కండిషన్ అప్లై కావాలి. పుష్ప 3 వద్దని అల్లు అర్జున్ చెబితేనే ఇది సాధ్యమవుతోంది. ఇంకోవైపు అట్లీ చెప్పిన లైన్ ఒకటి బన్నీని అంతగా మెప్పించలేదని చెన్నై టాక్. ఇంకో స్టోరీ కోసం అట్లీ బృందం కసరత్తు చేస్తుందని సమాచారం. ఇది ఓకే అయితేనే ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సో పుష్ప 3 వద్దనుకుంటే చరణ్ 17, బన్నీ త్రివిక్రమ్ లేదా అట్లీ సినిమాకు సంబంధించిన పనులు మొదలైపోతాయి. వీటికి సమాధానం వెంటనే దొరకటం కష్టం. పుష్పకున్న క్రేజ్ దృష్ట్యా 3 భాగాలైనా వర్కౌట్ అవుతుందనేది నిర్మాతల ఆలోచన. బయ్యర్లు కూడా సానుకూలంగానే ఉన్నారట. ముందైతే ఆగస్టు 15న విడుదలకు పుష్ప 2 పక్కాగా రెడీ అయితేనే ఇక్కడ చెప్పినవన్నీ ముందు వెనక జరుగుతాయి. అప్పటిదాకా ఎదురుచూపులు తప్పవు. సినిమాల లెంత్ విషయంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. అంతా షార్ట్ అండ్ స్వీట్. టిల్లు స్క్వేర్ విషయంలో కూడా ఇదే సక్సెస్ ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఈ వారం విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్లో మొదలయ్యాయి. ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికే మంచి జోరు కనిపిస్తూ ఉండగా ఇతర సెంటర్స్ రిలీజ్ రోజు నాటికి ఫస్ట్ డే హౌస్ఫుల్స్ పడటం ఖాయమే. 2 ఏళ్లకు పైగా దీనికోసమే కేటాయించిన సిద్ధు జొన్నలగడ్డ ఈ సీక్వెల్కి దర్శకుడిని మార్చడానికి కూడా వెనకాడలేదు. మల్లిక్ రామ్కు ఇచ్చిన బాధ్యతలకు ఎంతవరకు న్యాయం జరిగిందో శుక్రవారం తేలిపోతోంది. అగ్రెసివ్ ప్రమోషన్లకు వెళ్లకుండా టిల్లు స్క్వేర్ బృందం కూల్గా వెళ్తోంది. థియేట్రికల్ బిజినెస్ గురించి టాక్ ఆల్రెడీ హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా టిల్లు స్క్వేర్ నిడివి క్రిస్పీగా కేవలం 1 గంట 58 నిమిషాలకు ఫైనల్ చేశారని సెన్సర్ టాక్. అంటే 2 గంటల లోపే అన్నమాట. కంటెంట్ బాగుంటే 3 గంటలు చూపించేందుకు కూడా వెనకాడని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత షార్ట్ లెంత్ అంటే ఆశ్చర్యమే. అయితే అనవసర సన్నివేశాలు లేకుండా కథనం వేగంగా జరిగేలా ఎలా ప్లాన్ చేశారని వినికిడి. దీనివల్ల కలిగే పెద్ద లాభం ఏంటంటే ఎగ్జిక్యూటర్లు ఎక్స్ట్రా షోలు వేసుకోవటమే కాక వేరే సినిమాలకు కూడా కేటాయించేందుకు వెసులుబాటు దొరుకుతోంది. పైగా ప్రదర్శనలు స్పీడ్గా అయిపోతాయి. టాక్ గనక పాజిటివ్గా వస్తే టిల్లు స్క్వేర్కు కనీసం 2 వారాలు తిరుగుండదు. ఫ్యామిలీ స్టార్ కుటుంబ ప్రేక్షకులను ఎక్కువ లాగినా సరే సిద్ధు మార్క్ టైమింగ్ యూత్ని తన వైపు రాబట్టుకుంటోంది. స్పెషల్ ప్యాకేజ్గా అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షో ఆకర్షణ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ గోట్ లైఫ్, ఆడు జీవితం, హాలీవుడ్ మూవీ, గాడ్జిల్లా, కాంగ్, న్యూ ఎంపైర్ పోటీలో ఉన్నప్పటికీ ఆడియన్స్ ఫస్ట్ చాయిస్ టిల్లు స్క్వేర్ కానుంది. నిర్మాత నాగవంశీ ఈసారి ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వకుండా కంటెంట్ మాట్లాడాలనే ఉద్దేశంతో సినిమాను ఓవర్ ఎక్స్పోజ్ చేయటం లేదు. ఇది మంచిదే. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో పాతుకుపోయిన స్టార్ శ్రీకాంత్. ఇంత జర్నీ ఉన్న శ్రీకాంత్ కొడుకు రోషన్ విషయంలో ఎక్కడ తేడా కొడుతోంది?
హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ నట వారసత్వం అందిపుచ్చుకుంటున్న రోషన్ మేకా సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై 3 ఏళ్లు దాటేసింది. 2021లో రిలీజ్ అయిన పెళ్లి సందడి బ్లాక్ బస్టర్ కాకపోయినా తనకు శ్రీలీలకు బోలెడు పేరు, ఆఫర్లు తీసుకొచ్చింది. ఒక పక్క ఆ అమ్మాయి ఏమో దూసుకుపోతుండగా మనోడు మాత్రం బాగా స్లో అయిపోయాడు. వైజయంతి బ్యానర్ లో ఛాంపియన్ ని నెలల క్రితమే ప్రకటించారు. సందీప్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. ప్రభాస్ కల్కి వల్లనో లేక మరే కారణమో ప్రొడక్షన్ హౌస్ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. మోహన్ లాల్ మలయాళంలో తీస్తున్న పాన్ ఇండియా మూవీ వృషభతో కీలక పాత్ర దక్కించుకున్నాడు. కానీ దాని విడుదలకు చాలా టైం పట్టేలా ఉంది. అసలు రోషన్ ఎక్కడ లెక్క తప్పుతున్నాడనేది అంతుచిక్కటం లేదు. అందం, టాలెంట్ రెండు ఉన్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో అఖిల్ విషయంలో చూస్తున్నాం. అలాంటిది అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ పెద్ద బ్యానర్లో ముందుకొస్తున్నప్పుడు కొంచెం వేగంగా సినిమాలు చేయాలి. లేకపోతే ఆడియన్స్ కొత్త రిలీజ్ వచ్చినప్పుడు ఎవరి కుర్రాడని అనుకునే రిస్క్ లేకపోలేదు. ఇవి కాకుండా రోషన్ అఫీషియల్ గా ఒప్పుకున్న కమిట్మెంట్లు ఏవీ లేవు. ఒక పక్క శ్రీకాంత్ ఏమో బిజీ ఆర్టిస్టులుగా మారిపోయాడు. ఇటు కొడుకు కెరియర్ ఏమో నెమ్మదిగా సాగుతోంది. మైత్రి సంస్థ కూడా ఒక సినిమా ప్లాన్ చేసుకుందని టాక్ వినిపించింది. కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. ఛాంపియన్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్లకు తీసుకొస్తే బెటర్. కాంపిటీషన్ వల్ల స్లోగా ఉంటే సరిపోదు, తెలివిగా పరుగులు పెట్టాలి. అన్ని వేళలా నిదానమే ప్రధానం అన్న సూత్రం సెట్ అవ్వదు. స్వంతంగా ఇమేజ్, మార్కెట్ ఏర్పడిన రోషన్ కు ఒక సరైన బ్లాక్ బస్టర్ పడితే మొత్తం సెట్ అవుతుంది. అది ఎప్పుడనేది ఇప్పుడు ప్రశ్న. గత కొన్నేళ్లుగా సినీ ప్రేక్షకుల్లో ఒక చర్చ నిరంతరం జరుగుతూనే ఉంది. అదే నెపోటిజం వర్సెస్ టాలెంట్ అనే టాపిక్. ఇప్పుడు ఇది అడ్డం పెట్టే ఓ స్టార్ హీరోయిన్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఆమెకి టైం కలిసి రావటం లేదు. పెద్ద స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అభిమానుల అంచనాల కన్నా తండ్రుల పేరుని నిలబెట్టాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. సోషల్ మీడియా జమానాలో ట్రోలింగ్ కి బలికాక తప్పదు. ప్రస్తుతం దేవరాలో విలన్ సైఫ్ అలీ ఖాన్, గారాలపట్టి సారా అలీ ఖాన్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవలే ఆమె నటించిన ఏ వతన్ మేరే వతన్ అమెజాన్ ప్రైమ్ లో నేరుగా రిలీజ్ అయింది. స్వతంత్రం రాకముందు బ్రిటిషన్ల పాలనని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని భారీ బడ్జెట్ తో తీశారు. కన్నన్ అయ్యర్ దర్శకుడు. కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే సారా నటన మీద తీవ్ర విమర్శలు వచ్చిపడ్డాయి. ఇంత బరువైన పాత్రకు కావాల్సిన ఎక్స్ప్రెషన్లను ఇవ్వలేకపోయిందని, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నటనను మెరుగుపరుచుకోకపోతే ఎలా అంటూ తలంటింది. తెల్లదొరలు వ్యతిరేకంగా ప్రైవేట్ రేడియో స్థాపించే యువతగా ప్రధాన పాత్ర దక్కిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఓజీలో విలన్ గా చేస్తున్న ఇమ్రాన్ హష్మీ లాంటి సీనియర్ కాస్టింగ్ ఇందులో పెద్దదే ఉంది. దీనికన్నా ముందు సారా మరో మూవీ మర్డర్ ముబారక్ నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. దీనికి సైతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ తప్పలేదు. విజయ్ వర్మతో బోల్డ్ సీన్ లో రెచ్చిపోవటం తప్ప యాక్టింగ్ పరంగా గుర్తుండిపోయేలా ఏమీ చేయలేదని కామెంట్స్ వచ్చిపడ్డాయి. అవకాశాలు లోటు లేకపోయినా సారా మీద ఇలా క్రిటిసిజం రావటం విచారకరం. ఒక పక్క పోటీగా ఉన్న జాన్వీ కపూర్ లాంటి వాళ్ళు సౌత్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ల సరసన ఆఫర్లు పట్టేస్తూ ఉంటే సారా మాత్రం ఇలా వెనకబడిపోవటం సైఫ్ గమనించకుండా ఉండడు. సరైన కథలు దర్శకులు కుదరకపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు? గతంలో బాగానే చేసిన సారా ఇప్పుడు ఇలా రివర్స్ కావటం ఏమిటో. అయితే సారా ఈ విమర్శలను సానుకూలంగా తీసుకుని ఓ నటిగా తన పరిధిని మెరుగుపరుచుకునే పనిలో పడితే మంచిదని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి డిఫరెంట్ సినిమాలను ఎంచుకున్నారు అంటేనే సారా అలీ ఖాన్ ఒక విలక్షణ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారని, అలాంటి ప్రయత్నానికి మరింత కష్టం కూడా తోడైతే ఈ రోజు విమర్శించిన వాళ్లే మళ్ళీ పొగుడుతారని అంటున్నారు. మరి తనపై వచ్చిన ట్రోల్స్ కు సమాధానంగా సారా అలీ ఖాన్ ఎలాంటి సినిమాతో మళ్ళీ వస్తారో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ వార్ 2కి మ్యూజిక్ డైరెక్టర్ లాక్ అయ్యాడని బాలీవుడ్ టాక్. ఇంతకీ ఎవరు?
భారీ మల్టీస్టారర్ వార్ 2కి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రీతం చక్రవర్తిని దాదాపుగా ఖరారు చేశామని తెలిసింది. క్రేజీ ఆల్బమ్స్ ఎన్నో వచ్చినా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ అతని సొంతం. యష్రాజ్ ఫిలిమ్స్ ధూమ్ నుంచి అతని కెరియర్ ఊపందుకుంది. 2001లో ఎంట్రీ ఇచ్చిన ఈ క్రియేటివ్ టాలెంట్ తర్వాత గ్యాంగ్స్టర్, ధూమ్ 2, బాగం బాగ్, బుల్ భులాయా, రేస్, లవ్ ఆజ్కల్, అజబ్ ప్రేమ్ కి, గజబ్ కహానీ, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, రెడీ, బాడీగార్డ్ లాంటి ఎన్నో చార్ట్ బస్టర్ ఇచ్చి విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివకు పలు అవార్డులు దక్కించుకున్నాడు. టైగర్ 3, డంకీ ఇతని కంపోజింగ్లో వచ్చినవే. యానిమల్లో ఒక సాంగ్ ఇచ్చాడు. వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీతో బ్లాక్ బస్టర్లో భాగం పంచుకున్నాడు. హృతిక్ రోషన్కి కొత్త కాదు కానీ తారిక్కి మాత్రం తాను ఇచ్చే మొదటి ఆల్బమ్ అవుతుంది. త్వరలోనే మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ల మధ్య వచ్చే ఒక స్పెషల్ సాంగ్ని RRRలో నాటుకి మించిపోయేలా ప్లాన్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. కొరియోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఉండేలా చూస్తున్నారట. ఈ లెక్కన అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ముంబైలో వేసిన ప్రత్యేక సెట్లో హృతిక్ మీద కీలక సన్నివేశాలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ చేరతాడు. ఒకవేళ దేవరా వల్ల టైం సరిపోకపోతే రెండింటికి కాల్ షీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కియారా అద్వానీ ఒక హీరోయిన్ కాగా రెండో జోడీ ఇంకా లాక్ కాలేదు. వచ్చే ఏడాది ఆగస్టున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న వార్ 2ని 300 కోట్లకు పైగా బడ్జెట్తో తీస్తారని ముంబై టాక్. దేవరా పార్ట్ 1 తర్వాత తారక్ తర్వాతి విడుదల ఇదే కాబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన కమల్ హాసన్. ఇది కాస్త విచిత్రంగా అనిపించిన నిజం. కమల్ లీక్ చేసిన ఓ న్యూస్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టనివ్వటం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువ దర్శకుడు నాగస్విన్ దర్శకత్వంలో కల్కి 2898 అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 9న ఈ సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా జరగనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దాంతో అలాంటి సందర్భంలో కల్కి సినిమా విడుదల కాకపోవటమే మంచిదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా కల్కి సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్న కమల్ హాసన్ తనది గెస్ట్ రోల్ అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న కల్కి 2898 సినిమాలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో అని ఒక పక్క ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకుంటే, ఈ చిత్రంలో తాను అతిథి పాత్రలో మాత్రమే నటిస్తున్నానని, ఇప్పటికే సినిమాలో తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా పూర్తయిందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ స్పష్టంగా చెప్పి అందరికీ ఒక షాక్ ఇచ్చారు. నిజానికి ఆయన పాత్ర ఎలాంటిదనే విషయం ఒక చిత్ర బృందం చెప్పినప్పటికీ ఆయన విలన్ పాత్రలో కనిపిస్తారని గట్టి ప్రచారం జరిగింది. దాంతో సహజంగానే ఆయనతో ప్రభాస్ ఫైట్లు లేదా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు కమల్ హాసన్ స్వయంగా తనది అతిథి పాత్ర అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దర్శకుడు నాగస్విన్ దర్శకత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కల్కి టీం ఏప్రిల్ 2వ వారంలోపు అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సినిమా కాన్సెప్ట్ ప్రకారం కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్ సరైన విధంగా రావటానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మే 9న విడుదల కావటం కష్టమే అంటున్నారు. ఓ పక్క రిలీజ్ డేట్ విషయంలో అనుమానాలు పెరుగుతుంటే, కమల్ హాసన్ తన క్యారెక్టర్ గురించి ఇచ్చిన ట్విస్ట్ వల్ల కల్కి 2898 సినిమాపై సందేహాలు పెరిగాయి.